కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పంచాయతీ కార్యదర్శి శివకుమార్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చారు. వాంకిడి మేనేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవరేజ్ కోసం వెళ్లిన రిపోర్టర్లపై సదరు కార్యదర్శి దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. రిపోర్టర్ అయితే నాకేంటంటూ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెదిరింపులకు గురి చేశాడని వారు ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఏదైతే వాంకిడి మండలంలో పంచాయతీ సర్పంచ్ అయిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జర్నలిస్టులు హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఏదైతే కార్యదర్శి జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడుతూ ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం పని, లోపల రావడానికి మీకేం పని అంటే దురుసుగా ప్రవర్తించి మాట్లాడడం జరిగింది. ఎందుకని మేము ప్రశ్నిస్తే ఇక్కడ ఎవరు ఉండాల్సిన పని లేదు, జర్నలిస్టులు అనేసి ఇక్కడ అవసరం, లోకల్ రిపోర్టర్లు కూడా అసలు లేరు, మీరెవరా ఇక్కడ లోపల రావడానికి అంటే దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇలాంటి పునరావృతం కాకుండా జర్నలిస్టులు ఏదైతే ఆ విధి నిర్వహణ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు మానుకోవాలి. వెంటనే కార్యదర్శిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులను కోరుకుంటున్నాం. ఏదైతే నిన్న వాంకిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి కవరేజ్లో భాగంగా జర్నలిస్టులు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ జర్నలిస్టుల విధులను అడ్డగించే విధంగా ఆటంకం కలిగించడం జరిగింది, దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సదరు జర్నలిస్టులు కూడా చట్టపరంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ రిటర్న్గా ఆయనే ఇంకా తప్పు చేసింది ఆయన అది ఉల్టా దాన్ని సమర్థించుకునే విధంగా ఉల్టా జర్నలిస్టులపైనే దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే కార్యదర్శి నిన్న చేశాడో అది ఒక జర్నలిస్ట్ కాదు, యావత్ జర్నలిస్ట్ సమాజానికి జరిగినటువంటి అన్యాయంగా భావిస్తున్నాం. ఏదైతే ఈ జర్నలిస్టుల పట్ల కార్యదర్శి వాంకిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించారో బేషరతుగా జర్నలిస్టులకు ఆయన క్షమాపణ చెప్పాలి. అది ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా స్పందించి అటు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల తరఫున ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల తరఫున కోరుతున్నాము. లేని పక్షంలో తర్వాత మా ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు అన్నీ మమేకం చేస్తూ రాబోయే రోజులలో ఈ ఆందోళనను ఇంకా ముందుకు ఉధృతం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.